సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నువ్వు ఎన్ని రకాలుగా కష్టపడుతూ ఉన్నా కూడా నీకంటూ ఒక గోల్ అనేది పెట్టుకున్నావు. ఆ గోల్ని సంపాదించడం కోసం ఎలాంటి కష్టం వచ్చినా సరే, బాబా నేను నా గోల్ రీచ్ అవ్వాలి, నాకు సహాయం చేయండి తండ్రి అని చెప్పి రోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు. అందువల్ల ఈరోజు నీకు నీ గోల్ నువ్వు సాధించాలి అని అన్నా, నువ్వు రోజు కూడా కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది పొందాలి అని అన్నా కూడా, ఇప్పుడు నేను చెప్పబోయే ఒక రహస్య మంత్రాన్ని కనుక నువ్వు ఒక్కసారి రోజు కూడా అనుకుంటే కనుక నిజంగా నీ గోల్ని నువ్వు 100కి 100% సాధించినట్టే తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. బాబా ఎందుకు ఇలా అంటున్నారు, ఏంటా రహస్య మంత్రం అనేది మనం ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి బాబా చెప్పే ఏ మాటలైనా సరే మాకు చాలా వరకు ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నాయక్క. ఇలాంటి ఒక కథలన్నీ కూడా మాకు చాలా వరకు కూడా తోడ్పడుతున్నాయి, అంటే కష్టాల నుంచి బయటపడడానికి మాకు తోడ్పడుతున్నాయని ఎందరో మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా బాబా గారి ఆశీర్వాదమేనండి. బాబా మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి మనందరికీ కూడా జీవితంలో కష్టాలన్నీ పక్కన పెడితే, కష్టాలనేవి రోజు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అవన్నీ కూడా పక్కన పెడితే ప్రతి మనిషికి కూడా ఒక గోల్ అనేది ఉంటుందండి. గోల్ అంటే ఏంటండి, మనం ఇది సాధించాలి, ఈ విషయాన్ని సాధించాలి అని ఒక విషయాన్ని మనం మటుకు ఆలోచించగలిగితే నిజంగా అండి అది రీచ్ అవ్వడానికి ఎంత కష్టం వచ్చినా కూడా బాబా మనకి సహాయం చేస్తారండి. కొంతమంది ఏంటి అని అంటే, మనం అడుగుతూ ఉంటాం ఎవరినన్నా, ఏరా నీ జీవితంలో నీకు ఏదైనా గోల్ ఉందా, అంటే నువ్వు ఏదైనా సాధించాలని అనుకున్నా, నీ ఎయిమ్ ఏంటి, నువ్వు ఏదైనా రీచ్ అవ్వాలని అనుకుంటున్నావా అని. అలాంటివన్నీ ఏమి లేవురా, నాకు ఏదో జీవితం వెళ్ళిపోతుంది, నేను జాబ్కి వెళుతున్నాను, ఏదో సంపాదిస్తున్నాను, తింటున్నా, అంతే అలాగే ఉంది, కానీ నా జీవితంలో కొత్త మార్పులు అనేవి ఏమీ కనిపించడం లేదని కూడా చాలామంది చెబుతూ ఉంటారండి. కానీ ఎప్పుడైనా సరే అండి, మనం పుట్టినందుకు ప్రతిఫలం ఏంటి, మనం కష్టపడుతున్నాం, సంపాదించుతున్నాం, తింటున్నాము అనేది ఒక ముఖ్యమైన విషయమే కాదండి. మనం మన మనుషుల కోసం, మన కోసం సంపాదించి మనం చేయడం అనే కంటే ఒక జీవితంలో ఏదైనా సాధించాలి. సాధించడం అంటే ఏంటండి, పెద్ద పెద్ద విషయాలు చేసేసి సైంటిస్టులు అయిపోయి మనం సాధించడం అనేది కాదండి. మన జీవితంలోనే మనం పైకి రావాలి అని అంటే చిన్న చిన్న విషయాలే అది ఒక గోల్గా మనం పెట్టుకోవాలి. సాధించడం అనేది కష్టమా? ఇది ఎవరైనా ఒక విషయాన్ని మనం వచ్చేసరే నువ్వు ఇది చేయలేవురా అని అంటే కనుక మనకి ఇంకాస్త ఉత్సాహం అనేది కలుగుతుందే కానీ ఎవరు కూడా మనం అధైర్యపడకూడదు. అరే నీ వల్ల ఇది కాదురా, నువ్వు చేయొద్దురా అని చెప్పేసి ఎవరన్నా అన్నారనుకోండి, మనం మూల కూర్చొని ఎడవాల్సిన అవసరం లేదండి. అది ఒక మూలధనంగా ఎవరైతే మనల్ని నిరుత్సాహపరుస్తూ ఒక విషయాన్ని నువ్వు ఇది చేయలేవు అని అంటే కనుక అప్పుడు మనం దిగుతామండి రంగంలోకి. ఎందువల్ల వాడు ఇలా అనేసాడు నన్ను, వాడెవరు నన్ను అనడానికి, అసలు వాడే దేనికి పనికిరాడు, వాడే ఇన్ని మాటలు మాట్లాడుతుంటే నేనేం సాధించలేనా అనే ఒక ఆలోచన అనేది కల్పించబోయేది కూడా వాళ్ళేనండి. అలాంటి వాళ్ళ మీద మనం కోపడతాం, కానీ అసలు కోపడకూడదు. మనం ముందుకు వెళ్ళాలి అని అంటే వాళ్ళే మూలధనం మనకి. అందువల్ల ఎప్పుడైతే అలా అంటారో అప్పుడు ఇంకాస్త మనకి రోషం అనేది ఎక్కువ అవుతుంది, సాధించాలనే పట్టుదలకు కూడా ఎక్కువ అవుతుందండి. మనం అనుకుంటూ ఉంటాం కష్టాలు ఎందుకు వస్తాయి, అవమానాలు ఎందుకు వస్తాయి, మన బాధలు ఎందుకు పడుతున్నాం మనం అనుకుంటూ ఉంటామండి. ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క కారణం ఉంటుంది అని బాబా అన్నట్టుగానే ఈ కథలో కూడా అండి ఒక మనిషికి, అంటే ఒక వ్యక్తికి జరిగిన ఒక విషయం అండి ఇది. బాబా చెప్పబోయే ఆ రహస్య మంత్రం ఏంటి, అతను ఎలా అనుకున్నాడు, ఎలా పైకొచ్చాడు, నిజంగా ఏం జరగబోతుంది అనేది ఈ కథలో చూద్దాం. ఒక ఊర్లో అండి ఒక వ్యక్తి, అతను నిజంగా అండి సాధారణమైన ఒక వ్యక్తి, మామూలుగా ఏదో జీవితం అనేది గడుపుతూ ఉన్నాడు, ముందుకు వెళుతూ ఉన్నాడు. అంతేకాని ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి తను అడుగుతూ ఉంటాడనమాట, ఏంట్రా నీ జీవితం అనేది ఎలా ఉంది, ఏంటి ఏదో వెళ్తూ ఉన్నావు వస్తూ ఉన్నావు, ఒక ఇదనే ఒక ఇంట్రెస్టింగ్గా అనే ఒక లైఫ్ అనేది నీకు లేదు, ఏం చేయలేవా, ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అని అంటే, ఏముందిరా ఏం ఐడియా ఏమీ లేదే, నాకు పెద్దగా ఏం చేయాలని అనుకోవట్లేదు నేను అని అన్నప్పుడు సరే అని చెప్పేసి అతనితో పాటు ఉన్న ఇంకొక ఫ్రెండ్ని ఇతను చూస్తాడండి. చూసి అతను చాలా మిడిల్ క్లాస్లో నుంచి వచ్చి చాలా కష్టపడి చదువుతూ పైకి వచ్చిన ఒక వ్యక్తి అండి. అతను ఎలా చదువుకున్నాడు అని అంటే, వాళ్ళ అమ్మా నాన్న చదివించలేని పరిస్థితిలో ఉన్నా కూడా, అంటే చేతుల నిండా డబ్బులు లేని పరిస్థితిలో ఈ పిల్లవాడే పార్ట్ టైం జాబ్ చేసి, అంటే న్యూస్ పేపర్ వేయటం కానీ, లేదంటే పాల ప్యాకెట్లు అమ్మడం కానీ, అలాంటి చిన్న చిన్న పార్ట్ టైం జాబులు చేసి చదువుకుంటున్నాడండి. అలా చదువుకుంటూ ఉన్న సమయంలో అందరూ
అందరూ ఎక్కిరించేవాళ్ళండి, ఎగతాళి చేసేవాళ్ళు. అరే ఆడి దగ్గర ఏముంది, అసలు పాపం వాళ్ళు కష్టపడే జీవితంలోంచి పైకి వచ్చాడు, అతని దగ్గర ఏముంటుందిలే అని చెప్పి ఎగతాళి చేసిన వాడు ఈరోజు అండి అంత కష్టపడి పైకి వచ్చినప్పుడు అతనికే ఒక గోల్ అండి. ఎలాగైనా సరే చాలా పెద్ద ఆశ అనేది, కోరిక అనేది అతనికి ఉందండి. ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలని, ఒక పెద్ద బిజినెస్ చేయాలని. ఎప్పుడైతే కనుక నేను ఇలా కష్టపడుతూ ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ నేను చదువుకోలేకపోయాను, అలాంటి సమయంలో అతనికి తెలుస్తుంది ఆ చదువుకున్న విలువ ఏంటి అనేది. అందువల్ల ఒక బిజినెస్ చేస్తూ పైకి వస్తే కనుక ఆ బిజినెస్లో వచ్చిన లాభంతో నేను లేని పిల్లల్ని చదివించాలన్న ఒక గోల్ అనేది అతనికి కలగడం అనేది ఈ వ్యక్తి చూస్తాడనమాట. ఇది చాలా గొప్ప విషయం అండి. అలాంటి ఒక గోల్ మనం నిర్ణయించుకోవాలి అని అంటే ఒక రహస్యం అనేది ఉందన్నమాట. అందువల్ల అతను ఆ ఫ్రెండ్ వెళ్ళి ఇతను అడుగుతాడండి. అడిగినప్పుడు అరే నువ్వు కష్టపడ్డానికే ఇలా చేతిలో డబ్బులు లేక పార్ట్ టైం జాబ్ చేస్తూ పైకి వచ్చావు, మరి నీకు ఎలా ఇంత గోల్ అనేది నువ్వు అంటే ఇలాంటి ఒక విషయాన్ని ఎలా రీచ్ అవ్వగలిగావు అని అన్నప్పుడు అతను చెప్తాడండి ఒక రహస్యాన్ని. ఇదే బాబా మనకి అందించబోయే ఒక మంత్రం అండి, రహస్య మంత్రం. ఎవరైనా సరే సాధించగలిగే ఒక మంచి మాటలండి ఇవి. అతను ఏమంటాడు అని అంటే ఎప్పుడూ కూడా నువ్వు ఏమైనా ఒక మంత్రాన్ని కానీ ఏదైనా ఒక విద్యను కానీ నువ్వు ఏదైనా నేర్చుకున్నావా, ఎలా ఇలా పైకి రాగలిగావా అని అన్నప్పుడు అతను చెప్పే మాటలు ఏంటి అని అంటే ఏమీ లేదురా, ఇది చాలా రహస్యమైన మంత్రం ఇది, కానీ అందరికీ తెలుసు, మనం ఎవ్వరం కూడా ఫాలో అవ్వటం లేదు. అది ఫాలో అవ్వాలి అని అంటే మనల్ని మనమే ఎప్పుడూ కూడా ఒక ఎనర్జెటిక్గా పెట్టుకోవాలి అని అంటే కనుక ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది అని అన్నప్పుడు అరే నాకు చెప్పరా, నేను అది ఫాలో అవుతాను, నేను కూడా ఇలా సాధించాలని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అని. అప్పుడు అతను చెప్పిన మాటలు ఏంటి అని అంటే అరే పెద్దగా రహస్య మంత్రము అంటే ఏదో పెద్ద మంత్రం ఉంది, మ్యాజిక్ ఉందని కాదు. ఒకే ఒక విషయం ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే మనల్ని మనమే తక్కువ చేసుకుంటూ మాట్లాడకూడదు, మనల్ని మనమే వచ్చి డిస్కరేజ్ చేసుకోకూడదు. అంటే నేను ఇది చేయలేను, నా వల్ల ఏమవుతుందిలే, నా దగ్గర ఏముందిలే, నేను అసలు ఎందుకు పుట్టానో అర్థం కావట్లేదురా భగవంతుడా, నాలాంటి ఒక జీవితం అనేది ఎవ్వరికీ ఉండకూడదు అన్న ఒక నెగిటివ్ థాట్ అనేది మనకి రాకూడదు. నేను ఎప్పుడూ కూడా నేను కష్టపడుతున్నానో, పాల ప్యాకెట్లు వేసి సంపాదిస్తున్నానో, ఒక పార్ట్ టైం జాబ్ చేస్తున్నానో నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఇది చేయగలుగుతున్నాను, ఇంకా ఇది కూడా చేయలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇది నేను చేయగలను అని చెప్పేసి ముందుకు వెళ్ళాలి అని మా నాన్నగారు నాకు చెప్పారు. మా నాన్నగారు అంటే ఎవరండి, సాయినాథుడేనమాట. అతనికి ఎప్పుడు కూడా ఆ మాటలు చెప్తూ ఉండేది వాళ్ళ నాన్నగారండి. ఎప్పుడు కూడా నాయనా నీకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా నీ వల్ల ఇది సాధించలేనన్న మాట మనకు నువ్వు అనుకోకూడదు. ఎవరు వచ్చి నేను ఎంకరేజ్ చేసినా చేయకపోయినా నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకోవాలి. నీలో ఎలాంటి ఒక కష్టం అనేది మీ కిందకి దిగిపోయే స్థానానికి మటుకు నువ్వు వెళ్ళకూడదు. మనల్ని మనమే తిట్టుకుంటూ ఉండకూడదండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏంట్రా ఈ జీవితం చిరాగ్గా ఉంది అని చెప్పేసి మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అయిపోయామే, ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు, బయట వాళ్ళు తిడుతున్నారు, బతకడమే వేస్ట్ అని చెప్పేసి మనల్ని మనమే తిట్టుకుంటూ ఉంటాం. అలాంటి విషయాన్ని అతను ఎప్పుడూ చేయలేదండి. అదే ఆ మాటలే ఆ ఫ్రెండ్కి నేర్పిస్తాడనమాట. అప్పుడు చెప్పినప్పుడు అతనికి చాలా ఈజీ అయిన పద్ధతులండి. ఏదైనా సరే ఒక రహస్యమైన మంత్రము అని అంటే అది పెద్ద పెద్ద పుస్తకాల్లో, శాస్త్రాల్లో, పురాణాల్లో రాసిన మంత్రాలు మట్టుకే కాదండి. చిన్న ప్రాక్టికల్గా ఉండే చిన్న చిన్న విషయాలు కూడా ఒక మంచి ఒక మంత్రంలాగా స్ఫూర్తినిస్తూ ఉంటాయండి మనకి. అలాంటి ఒక మంత్రాన్ని అంటే మన గురించి మనం పాజిటివ్గా ఆలోచించాలి. నేను ఇది చేస్తాను, ఎందుకు నా వల్ల కాదు, వాళ్ళెవరు నన్ను అనడానికి, నేను ఈరోజు చేసి చూపిస్తాను అన్న ఒక విషయాన్ని మటుకు అతను మర్చిపోకుండా ఫాలో అవ్వటం వల్ల ఈరోజు ఇలాంటి ఒక స్థాయిలో అంటే ఒక పెద్ద బిజినెస్ చేసి అతను పెట్టుకున్న ఒక గోల్ అనేది అంటే చదువుకోలేని పిల్లలకి ఎలా అయితే అతను కష్టపడ్డాడో అలాంటి పిల్లలకి తను ఒక 10 మంది పిల్లలైనా సరే చదివించగలిగే స్థాయికి ఈరోజు వచ్చాడండి. ఆ మంత్రం వల్ల, దేనివల్ల అండి, అతను అనుకున్న ఒక మంత్రం, ఒక శక్తివంతమైన ఒక మంత్రం అండి. బాబా అందించిన ఒక ధైర్యం వల్ల ఇలాంటి ఒక పాజిటివ్ విషయం అనేది ఎప్పుడు కూడా మనల్ని ముందుకు నడిపిస్తుందని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. అలాగే అతను కూడా ఆ పిల్లవాడైనా చిన్న పిల్లవాడైనా మన పెద్దవాళ్ళు పెద్ద పెద్ద ఆస్తులు ఇవ్వక్కర్లేదు, అంతస్తులు ఇవ్వక్కర్లేదండి. మంచి మాటలు, ఒక్క మాట చాలు మన పైకి రావాలి అని అంటే అది మన మైండ్లో ఫిక్స్ అయిపోతుందండి. మనకి ఇలాంటి ఒక విషయాన్ని ఎవరన్నా అన్నప్పుడు, మనం డిస్కరేజ్ చేసినప్పుడు, మాట్లాడుతూ ఉన్నా కూడా అది పెద్దగా పట్టించుకోకు నాయనా, నిన్ను నువ్వు బూస్ట్ చేసుకుంటూ ఉండాలి, నీకు నువ్వు ఎనర్జెటిక్గా ఉండాలి అని అంటే
నువ్వు ఎప్పుడు కూడా పాజిటివ్గా ముందుకు వెళ్ళు అన్న మాటలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి అని. ఈ మాటలు ఇది ఒక రహస్య మంత్రమైనా కూడా అండి, మనకి అవునా కాదా అన్న ఒక విషయాన్ని బాబా తెలియచేశారు అని అంటే కనుక ఇది అవునంటారా కాదంటారా అన్న ఒక విషయాన్ని కూడా మీరు నా కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలా గనక మనందరము కూడా అనుకొని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మన గోల్ 100కి 100% ఎవ్వరూ అడ్డుపడలేరండి. మన మైండ్ నుంచి మనం బయట ఫిక్స్ అయిపోయాము అని అంటే కనుక దాంట్లో నుంచి బయటికి రప్పించడం అనేది ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో గొప్ప ధైర్యాన్ని, నమ్మకాన్ని, గట్టి సంకల్పాన్ని ఇస్తుందని నేను ఆశిస్తున్నానండి. ఇంకా మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.